పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది అన్న సమాచారంతో జంతర్ మంతర్ వద్దకు చేరుకుని బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. పోలీసులను అడ్డుకునేందుకు నిరసనకారులు సీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. వీరి నినాదాలతో ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నీట్ పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ గత 21 రోజులుగా వాంగ్చుక్ దీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన 9 కేజీల బరువు తగ్గారు. సోనం వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతిరోజు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించింది. సోనం వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు, వైద్య నిపుణుల సూచనలతో ఆయనను అత్యవసర వైద్య సేవల కోసం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలియజేశారు. ऑनरेबल हाई कोर्ट के आदेशानुसार और हेल्थ कंडीशंस और एक्सपर्ट मेडिकल एडवाइस के मद्देनज़र श्री सोनम वांगचुक जी को यहाँ से सरकारी अस्पताल उनके ट्रीटमेंट के लिए शिफ्ट किया गया है और किसी तरह का कोई लाठीचार्ज वगैरह बिल्कुल भी नहीं किया गया है। बैग दिखाएंगे उधर से, फ्रंट तो आना चाहिए कम से कम। ఎల్లుండి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అదే తేదీన చలో పార్లమెంట్ నినాదంతో ర్యాలీ చేపట్టాలని సీజేపీ భావించింది. ఈ కార్యక్రమానికి తరలి రావాలి అంటూ ఇటు దీక్షా వేదికగానే వాంగ్చుక్ కూడా పిలుపు ఇచ్చారు. ఈ క్రమంలోనే వాంగ్చుక్ దీక్ష భగ్నం చేయడాన్ని సీజేపీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే ఖండించారు. ఆయన్ను ఢిల్లీ పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లారని, ఎక్కడికి తీసుకువెళ్లారో తమకు తెలియదు అని మండిపడ్డారు. पूरे देश में हम ये आह्वान कर रहे हैं, आप जहां भी अपने अपने शहर में, अपने अपने गांवों में शांतिपूर्वक प्रदर्शन शुरू करें। शांतिपूर्वक प्रदर्शन शुरू करिए अपने शहर में, अपने गांव में।